రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో శాంతి భద్రతలపై పోలీసులు దృష్టి సారించారు. తిరుపతి జిల్లా గూడూరులో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు పలు సూచనలు చేశారు. సత్ప్రవర్తనతో ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో రౌడీ షీటర్లు కనిపించకూడదని పేర్కొన్నారు. రేపు రాబో ఎలక్షన్ సందర్భంగా కొంతమంది ఈవినింగ్ డ్రింక్ చేయడం కానీ, వాళ్ళ అసోసియేషన్ ద్వారా మనీ వస్తే డ్రింక్ చేసి వాళ్ళ బిహేవియర్ కొంచెం యాడ్వర్స్గా వస్తుంది, మాకు రిమార్క్స్ వస్తున్నాయి, నోటీసులోకి వస్తున్నది. అలాంటి వారిని పిచ్చి పనులు చేస్తే మడికి వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవడానికి చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్గా ఉండి దాంట్లో ఇల్లీగల్ థింగ్స్లో పాల్గొంటున్నారని చెప్పి కూడా మాకు కొంత సమాచారం రావడం జరిగింది. ఆ విషయంలో కూడా వారందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఎలాంటి రాజకీయ సమావేశాల్లో కానీ ప్రొసెషన్లో కానీ ఉన్నా కానీ చట్టబద్ధంగా అది, ఎందుకంటే రౌడీ షీటర్స్ కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. గ్యారెంటీగా ప్రొసెషన్లో వాళ్ళు ఉంటే బట్టి గ్యారెంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే పోయినసారి కూడా అతను ఎట్నే ఉండి ఏదో షాపులు మూపించడానికి ఏదో బంధువుల విషయంలో కూడా పాల్గొన్నాడు. అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. రౌడీస్ మడికి ఏమాత్రం తోక జాడిస్తే గ్యారెంటీ కట్ చేయడానికి జరుగుతుంది. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మా పై ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ, డిఐజీ గారు కానీ, మా డీజీపీ సార్ కానీ ఆర్డర్స్ ప్రకారం మేము వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి పొలిటికల్ మీటింగుల్లో కానీ పొలిటికల్ ఇన్వాల్వ్ అయితే బట్టి గ్యారెంటీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల విషయంలో కానీ సక్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళందరూ కూడా కొంతమంది మేము విలేజ్లో ఉన్న వారిని కొంచెం ట్రబుల్ మాంగర్స్ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సుమారు 2 lakhs రూపీస్ బైండ్ ఓవర్, మేము ఒక్కొక్క బైండ్ ఓవర్ రూపీస్ షూటింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క తహసీల్దార్ దగ్గర. ఆ షూటింగ్ వాళ్ళు ఏమాత్రం వైలేట్ చేస్తే 2 lakhs అనేది పర్ఫిట్ చేస్తాం గ్యారెంటీగా. వాళ్ళు పెట్టిన బాండ్ మీద సంతకం పెడతారు, వాళ్ళ ఆస్తుల్ని గ్యారెంటీ పర్ఫిట్ చేస్తారు. అది రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మేము ఒక లెటర్ పెడతాము. దాని ప్రకారం రెవెన్యూ వర్క్ చేయాల్సిన చట్ట ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ఉంటుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ మీద 2 lakhs రూపీస్ రికవర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత.